యువగళం పాదయాత్ర విజయవంతం కావడం పార్టీ అధిష్టానంతో పాటు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నవీన్ అన్నారు. తూర్పు అంటే మార్పుకు సంకేతమన్నారు. ఇక్కడే లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇదొచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంగా మారి తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న నవీన్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అభిమానుల మధ్య కోలాహలంగా సాగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి చేసుకుని పాకిరేపేట జిల్లాలో ఈ యువగళం పాదయాత్ర అయితే ప్రవేశించింది. అసలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర ఎలా జరిగింది, ప్రజల నుంచి దానికి స్పందన ఎలా ఉందనేది మనతో మాట్లాడడానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నవీన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పాదయాత్రలో నారా లోకేష్ వివిధ వర్గాలను, చేతి వృత్తుల పనివారిని అలాగే కుల వృత్తులని పనివారిని కలుస్తున్నారు. వారికి వివిధ హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో పాదయాత్ర ఎలా జరిగింది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది? పాదయాత్ర స్టార్టింగ్ నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఆ స్పందన కూడా రోజు రోజుకి కూడా పెరుగుతూ వస్తుంది. ఆ తర్వాత హామీల వరకు వస్తే ఏదైతే ఈ ప్రజలు పడే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నింటినీ తెలుసుకుని మీరు మనం రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ కష్టాల్లోంచి పుట్టింది ఈ మేనిఫెస్టో. అలా ఆ విధంగా ప్రజలతో మమేకమై పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యలో అనివార్య కారణాల వల్ల అందరికీ తెలిసిందే ఆగిన తర్వాత రాజ్యాల్లో మళ్ళీ మొదలైన దగ్గర నుంచి కూడా మళ్ళీ రోజు రోజుకి కూడా ప్రజా ఆదరణ అదే విధంగా కనిపించింది. అలాగే కాకినాడ ఎంటర్ అయిన వెంటనే, మా కాకినాడ పార్లమెంట్ ఎంటర్ అయిన వెంటనే కూడా రిసీవింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ప్రజాదరణ. మీరు ఆ రోజు చూసినట్టయితే కాకినాడ రూరల్లో ఎంటర్ కాకినాడ సిటీ దాకా కూడా ఎక్కడ కూడా జనం ఖాళీ లేకుండా ఆయనకి సాదర స్వాగతం పలుకుతూ వాళ్ళ సమస్యలను చెప్పుకుంటూ పాదయాత్ర అన్నది కొనసాగింది. అలాగే అక్కడ జంక్షన్లోని మీటింగ్ కూడా సూపర్ సక్సెస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వేలాదిగా తరలి వచ్చి అక్కడ ప్లేస్ సరిపోక ఇంకా స్టేజ్ వెనకాల కూడా 2-3 ఎంతులు జనాలు ఉండిపోవడం కూడా మేము గమనించడం జరిగింది. అదే అనుకున్నాం, స్టేజ్ కొంచెం వెనక్కేసి ఉంటే చాలా అందంగా ఉండని. కాకపోతే కొన్ని కారణాల వల్ల అక్కడ వేయాల్సి వచ్చింది. ఆ మీటింగ్ కూడా సూపర్ సక్సెస్ అయింది. అలాగే తూర్పుగోదావరి తుని దాటే వరకు కూడా రోజు రోజుకి కూడా అదే ఆదరణ పెరుగుతూ వచ్చింది. చాలా జనాలు స్వచ్ఛందంగా రావడం, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కన్నా జనాలను మనం తీసుకురావడం దానికన్నా సరే ఈరోజు చూసుకున్నట్టయితే స్వచ్ఛందంగా ఆయన గురించి గంటలు రోడ్డు మీద వెయిట్ చేసి ఒక 50 మంది, 100 మంది, 20 మంది, 30 మంది అలాగా వెయిట్ చేసి ఆయనకి కష్టాలు చెప్పుకుంటూ మేము మీకు సపోర్ట్గా ఉంటామని ప్రజలు స్వచ్ఛందంగా రావడం అన్నది చాలా గమనించడం జరిగింది మా పార్లమెంట్లో. లోకేష్ పాదయాత్ర కోసం మీరు విశేషంగా కృషి చేశారు. జన సమీకరణ కానీ అలాగే ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేయడం కానీ ఇది సూపర్ సక్సెస్ అయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా పైన ఇంకా పుల్లారావు కానీ ఎల్లారావు గారు కానీ మా ఇన్ఛార్జీలు కానీ ప్రతిదీ ఏం చెప్పినా సరే వాళ్ళ కోఆర్డినేషన్ తోటే ముందుకు వెళ్ళడం జరిగింది. అందరూ సమిష్టి కృషి ఈరోజు కాకినాడ పార్లమెంట్ సక్సెస్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను పార్లమెంట్ ప్రెసిడెంట్గా ఉన్నా అందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇది పాదయాత్ర సక్సెస్ కారణం. మార్పుకు నాంది తూర్పుగోదావరి జిల్లా అని చెప్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో, ఎక్కువ సీట్లు తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ గెలుచుకుంటుందో ఆ పార్టీ మాత్రమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ని తీసుకుని ఈ పాదయాత్ర సక్సెస్ తర్వాత రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం ఖాయమని చెప్తున్నారు. కాకినాడ జిల్లాలో యువగళం పాదయాత్ర సక్సెస్ఫుల్గా సాగడం ఎంతో ఆనందదాయకమని నవీన్ చెప్తున్నారు. న్యూస్ 60 కోసం వీడియో